17వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదువుతారు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లాగన్నాడు, నేను అమాలేకీల పేరు ఆకాశమును కింద నుండకుండా బొత్తిగా తుడిచివేస్తాను. హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా. అమాలేకీలు ఈ నోవహు కాలం నుంచి ఆకాశం క్రింద నుండకుండా నేను తుడిచివేస్తాను. మరలా ఏమంటాడు? భూమి ఉన్నంత వరకు వారికిని ఇశ్రాయేలీయులకిని గొప్ప పోరాటం కలుగుతుంది, విరోధం కలుగుతుంది అని చెప్తాడు. ఎందుకు ఈ పూట ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామనంటే, ఆ రోజున ఇశ్రాయేలీయులకి కనపడినటువంటి అమాలేకీయుల ద్వారా శత్రుత్వం ఈ రోజున మనకు కనపడకుండా జరుగుతున్న సాతానే ఒక అమాలేకీయుడు, సాతానే ఒక అమాలేకీయులు. ఈ అమాలేకీయులు నీ చుట్టుముట్టేసి నిన్ను బహుగా బాధిస్తూ ఉంటాయి. నిన్ను శ్రమల ద్వారానో, నీకు కష్టాల ద్వారానో, కన్నీళ్ల ద్వారానో, వ్యాధుల ద్వారానో పలు విధాలుగా నిన్ను టార్చర్ పెడుతూ, నిన్ను పలు విధాలుగా నిన్నెంతగానో వేధిస్తూ ఉంటాయి. ద్వితీయోపదేశకాండంలో 25వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అమాలేకీయులు చేసింది మీరు మర్చిపోవద్దు. చదవండి అన్నమాట. మీరు ఐగుప్తులో నుంచి వస్తూ ఉన్నప్పుడు మార్గంలో అమాలేకీయులు మీకు ఏం చేశారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఎంత కీడును తలపెట్టారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, మరవద్దు. చూడండి, చాలామంది ఎలక్షన్ విషయంలో మణిపూర్ని మర్చిపోయినట్టున్నారు. చాలామంది క్రైస్తత్వానికి విరోధముగా క్రియ చేసినటువంటి అమాలేకీల జాతి, అమాలేకీల పరిస్థితులను, క్రియలను మర్చిపోయి సాతాను ఏం చేస్తాడంటే, వాడు యేసన్న గారు ఎప్పుడు చూద్దరు సిగ్గులేనోడు. చెప్పండి, వాడు ఎవరు? చీపోరా అనంటే అటుపోయి మళ్ళీ ఇటు వచ్చి ఏంట్రా ఫ్రెండు అంటాడు. ఏంటి, వాడిని కాండ్రి చుమ్మూసామనుకోండి, వాడు తుడుచుకొని మళ్ళీ అటుపోయి ఇటు వచ్చి అన్నం పెట్టుకోవచ్చు అని అంటాడు. మనం అంటే ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే ఎంట్రీ, మన కులం, మన మతం, మనమరా, అంత మనమరా అని వాళ్ళు నాకే వారు అని దైవజనులు యేసన్న గారు చెప్తాడు. ఈ విధంగా ఈ అమాలేకీలను నేను బొత్తిగా మీ చుట్టూ, మీ ప్రాంతంలో, నీ కుటుంబంలో ఈ అమాలేకీకి సంబంధించినటువంటి క్రియలు ఏ ఉన్నాయో అవి లేకుండగా నేను సమూలముగా తుడిచిపెట్టేస్తాను. చెప్పలు కొడదాము గట్టిగా గట్టిగా గట్టిగా. నీకు శోధనలైనా, శ్రమలైనా, బాధలైనా, కష్టాలైనా యేసు నామములో తుడిచివేయబడునుగాక. ఆమేన్. ఏ విధమైన సాతాను యొక్క దాడి, సాతాను యొక్క శత్రుత్వం నిన్ను చుట్టుముడుతుందో, ఈ విధమైనటువంటి పరిస్థితి అంతయు యేసు క్రీస్తు ఆయన సమూలముగా తొలగించి వేస్తాడు. ఈ అమాలేకీల ప్రియ సహోదరి సహోదరా, వారు మనం వద్దు అంటే మనల్ని వెన్నంటే ఉండేటువంటి క్రియలు. మనము చీ అన్నా చాన్న మనల్ని వెన్నంటే ఉండి శోధించేటువంటి క్రియలవి.
కనుక వాటి విషయంలో మనం బహుగా జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో మనము బహుగా మనం ఎంతో మెలకువగా అనుకోగా ప్రభు సన్నిధిలో మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకంలో దావీదు తన పిల్లలను, తన భార్యలను, తన వారందరినీ ఈ అమాలేకీయులు చెరపట్టుకొని వెళ్ళిపోయారట. ఈ అమాలేకీయులు ఎంతగా మనిషిని, ఆత్మీయుల్ని ఎంతగా కృంగదీస్తారు అని అంటే చెప్పలేం. అంతగా కృంగదీస్తారు. చదువుతారు. మొదటి సమూయేలు పుస్తకం 30వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతారు. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి కాల్చబడి ఉండుటయు, కుమారులను కుమార్తెలను చూచి ఏడ్చుటకు శక్తి లేకపోవట బిగ్గరగా ఏడ్చారట. ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు అని దావీదు ఆరా తీస్తున్నప్పుడు ఈ అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీల స్త్రీలనేమి పిల్లలనేమి అందరినీ చెరపట్టుకొని వెళ్ళిపోయారట. దావీదు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పూట చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ అమాలేకీయులు మిమ్మల్ని బహుగా కృంగదీస్తారు, బహుగా కృంగదీసి మిమ్మల్ని బొత్తిగా ఏడ్చడానికి ఏడుపు లేనంతగా అంతగా నీలో కృంగుదల కలిగేటట్లుగా ఏడిపిస్తారు. దేశం, రాష్ట్రం యావత్తూ కూడా ప్రియ సహోదరి సోదరా భయంకరమైనటువంటి ఏడ్చుటకు కూడా శక్తి లేకపోయారట. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ఈ అమాలేకీయుల ద్వారా దావీదు ఎంతగా కృంగిపోయాడంటే తన దగ్గర ఉన్నటువంటి తన వారే ఏం చేశారు తెలుసా, దీనికి కారణం నీవే అని రాళ్ళు తీసుకొని దావీదు మీదకి వచ్చారు. దావీదు దగ్గరకు వస్తే దావీదు ఏం చేయలేక నిరాశ పాలైపోయి కృంగిపోతున్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో చెబుతున్నాడు, అమాలేకీయులు మీకు చేస్తున్నటువంటి దాన్ని మీరు మర్చిపోవద్దు. అమాలేకీయులు మీ జీవితాలలో మిమ్మల్ని ఎంతగా కృంగదీస్తున్నారో, ఎంతగా ఏడిపిస్తూ నలిగిపోయేటట్లుగా చేస్తున్నారు. మీరు ఏ విషయంలో కూడా నిరాశపోకుండా మెలకువ కలిగి ఈ దావీదు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, దేవుని మందిరంలోనికి వెళ్ళి ఏఫోదును రప్పించుకొని, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా, ఏఫోదును రప్పించుకొని ఏఫోదును ధరించుకొని దేవుని యొక్క సన్నిధిలో యుద్ధానికి వెళ్ళడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. చూడండి, ఈ అమాలేకీయులు అనగా మీకు అర్థవంతంగా చెప్తున్నాను, శోధనలు, శ్రమలు, బాధించువారు, విరోధియగు సాతాను, అనేకమైనటువంటి నిన్ను చుట్టుముడుతున్నటువంటి భయ ఆందోళనలు, వీటిని చార తీసుకోకూడదు. వీటిని పోనీలే అని నిన్ను పక్కన పెట్టుకోకూడదు. అవి నిన్ను బహుగా కృంగదీస్తాయి, అవి బహుగా నిన్ను వేధిస్తాయి, శ్రమల పాలయ్యేటట్లుగా చేసి, కన్నీళ్లు పెట్టేటట్లుగా చేసి నిన్ను బహుగా హింసిస్తాయి. మెలకు కలిగి అనుకో కలిగి ఈ దావీదు ఏ విధంగా ఏఫోదు రప్పించుకొని దేవుని సన్నిధిలో యుద్ధానికి సిద్ధమయ్యాడో, నీవును దేవుని యొక్క సన్నిధిలో ఈ ఏఫోదులో ఊరిము తుమ్మీమును తన యొక్క ఏఫోదులో గుండెలకు హత్తుకొని
ఈ యొక్క ఏపోదులో ఉన్నటువంటి ఊరీము తుమ్మిమును ఏ విధంగా దేవుని యొక్క శాసనాలను ఆజ్ఞలను ఒక తన హృదయంలో కట్టుకొని దేవుని సన్నిధిలో ఈ దావీదు నడిచాడు. నీవును కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఈ మార్గంలో, దేవుడు చూపిస్తున్నటువంటి ఈ మార్గంలో అనుకుగా మెలకుగా నువ్వు నడుచుకొనగలిగితే ఏ శోధనలో చిక్కుబడిపోకుండగా, ఏ శ్రమలకు చిక్కుబడిపోకుండగా నా యేసయ్య నిన్ను కాపాడునుగాక, నీకు జయాన్ని కలుగ చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి గట్టిగా, హల్లెలూయా. ఈ అమాలేకీల్ని దేవుడు పూర్తిగా భూమి కింద ఆకాశం కింద లేకుండా ఉండేటట్లుగా తుడిచివేస్తానని చెప్పి, తుడిచివేసే విధముగా నీవు ఆయనకి అంటే దేవాది దేవునికి ఒక సహకారివై ఉండాలి. చెప్పండి ఎలాగా? సహకారివై ఉండాలి. ఇప్పుడు దేశానికి విరోధమైన పాలనలు ఉన్నాయి. మనం వేసేటువంటి ఓటు ద్వారా ఆ విరోధమైన పాలన తొలగించాలంటే దానికి భిన్నముగా ఓటు వేయాలి. అది మనకు అనుకూలంగా మరలా మనం దాన్ని వేలుపడి చేయాలి అని అంటే దానికి అనుకూలంగా ఓటు వేయాలి. అలాగా మనం మన జీవితంలో ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మన పక్షముగా యుద్ధంలో జయాన్ని కలుగ చేయటానికి ఆయన మన పక్షంగా నిలిచి ఉంటే నీవు ఆయనకి సపోర్టునివ్వాలి. నీవు ఆయనకి సహకారివై సపోర్ట్ ఇస్తూ దేవుని సన్నిధిలో దేవుని పక్షముగా నువ్వు నిలిచి ఉందువుగాక. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని పక్షముగా, దేవుని యొక్క దేవునికి సహకారిపై సపోర్టుగా దేవునికి నువ్వు నిలబడి ఉండాలి. ఉన్నప్పుడు నీ బలం చూసుకొని దేవుడి భూమి మీద అమాలేకీల్ని సమూలముగా తుడిచివేయునుగాక. చెప్పులు కొడదాం గట్టిగా, సమూలముగా తుడిచివేయునుగాక. ఆమేన్. ఈ రోజున ఆత్మీయులలోను అనేకమైనటువంటి శరీరంలో లోకస్తుల్లో అనేక వేదనలు, పాపము, అనేకమైన శోధన, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పాయింట్ చెప్పే ముందు 15వ వచనం చదువుతారు. 17వ అధ్యాయం 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. ఆమేన్. హల్లెలూయా. ఈ నిర్గమకాండంలో యెహోవా నిస్సి అనంటే దేవుడే నా జయము. అందరు చెప్పండి, దేవుడే నా జయము. అందరు చెప్పండి, అందరు స్వరమే చెప్పండి, దేవుడే నా జయము, దేవుడే నా జయము, మన జయము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జయం మనకి అనుగ్రహించబడాలి అని అంటే ప్రియ సహోదరి సహోదరా, ఇదిగో దేవాది దేవునికి మనము సహకారులమై ఆయన సన్నిధిలో మనం సపోర్టుగా మనం నిలిచి ఉన్నప్పుడు తప్పక అటు ఆయనకి జయం వస్తుంది, ఇక్కడ భూమి మీద తన ప్రజలమైన మనకి జయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ఫస్ట్ వన్, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా సపోర్ట్ నివ్వాలో ఈ మోషే దేవుని సన్నిధిలో అమాలేకీలతో ఇజ్రాయేలీలు పోరాడుతూ ఉన్నారు. కొండ మీదకి ఎక్కి అలా చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు జయం పొందుతున్నారట. నేను విశేషముగా ఈ పూట ఈ సబ్జెక్టు ఎందుకు తీసుకున్నాను అని అంటే, చాలా మంది కృంగిపోయి అపజయాలు పాలైపోయి నా పరిస్థితిని బట్టి నిరాశపోయినటువంటి వారులారా,
నా దేవుడు తప్పక మనకు జయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. నాయకత్వాలు, ప్రభుత్వాలు జయాలు పొందకపోయినా తప్పక జయవీరుడైన యేసుక్రీస్తు అంతర్గతంగా నా దేవుడు మనకు జయాన్ని ఇచ్చునుగాక. చప్పలు కొట్టి గట్టిగా, అంతర్గతంగా నా దేవుడు మనకు జయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. ఈ రోజున మన జీవితాలలో ప్రతి ఒక్కరూ, నేను ఈ ఎలక్షన్ల గురించి నేను చెప్పట్లేదు, కానీ మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకులో జయవీరుడైన యేసుక్రీస్తు జయించి ఆయన వెళ్ళాడు. పాపమును జయించాడు, అక్రమమును జయించాడు, అన్యాయాన్ని జయించాడు, అవినీతిని జయించాడు, సమస్తముని లోకములో ఉన్న అన్ని జయించాడు. నీవును జయం అంటే ఏంటి? 10 ఓట్లు వేసి ఒకరిని నిలబెట్టి వాళ్ళకి జయం వచ్చిందని చెప్పటం కాదు. భూమి మీద నువ్వు జీవించినంత దినములలో నీవు అన్ని విషయాలలో జయం పొందునట్లుగా యెహోవాయే నిస్సి, దేవునికి స్తోత్రం, దేవుడే నా జయము అనే విధముగా నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఎత్తైన పర్వతం అనబడుతున్న ఆత్మీయ శిఖరాలకు ఎక్కి ప్రార్థన వీరుడవై, ప్రార్థన పరురాలవై దేవుని సన్నిధిలో ప్రార్థించి 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 జయము పొందుదము గాక. ఆమేన్. ఈ మోషే అమాలేకీల గురించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అమాలేకీల మీద జయము కలగటానికి చూడండి, ఇశ్రాయేలు పక్షంగా నిలిచి వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎప్పుడైతే చేతులు ఎత్తాడో ఇశ్రాయేలుకి జయం కలుగుతుంది. మోషే ఎప్పుడు చేతులు దించాడో ఇశ్రాయేలుకి అపజయం కలుగుతుంది. చెప్పండి, మోషే చేతులు ఎత్తగా, ఇట్లా పెట్టండి దానికి టైటిల్, మోషే ప్రార్థించగా ఇశ్రాయేలీయులకి జయం కలిగేను. హల్లెలూయా. మోషే ప్రార్థన ఆపివేయగా అమాలేకీయులకి జయం కలుగుతుందంట. ఇశ్రాయేలీయులు, అమాలేకీయులు ఈ 2 జాతులు వారు ఎవరునంటే, ఒకటి దేవుని ప్రజలు, మరొకటి సాతాను యొక్క వాడి యొక్క అనుచరులు. ఈ భూమి మీద మనము ఎవరికి జయాన్ని ఇవ్వాలి? బాగానండి, పిచ్చి జనం. నేను ఇప్పుడు జనాన్ని గురించి చెప్పట్లేదు. యేసు ప్రభు ఇంటారా ఇద్దరు రండి. ఒక పక్క నువ్వు, ఒక పక్క నుంచోరా, నువ్వు పక్క నుంచోరా. ఏమనుకోవద్దురా, ఎవరు ఏమనుకోవద్దు. మీ ఇద్దరు ఎగ్జాంపుల్గా, మీ ఇద్దరి గురించి కాదు, వీళ్ళిద్దరి గురించి కాదు, ఎగ్జాంపుల్. పిలాతు, నేను. చెప్పండి, నేను ఎవరు? పిలాతు. మీరంతా జనం, మీరంతా కేకలు వేస్తున్నారు, యేసుకు సిలువేయండి అని. సరే, ఇతనిలో నాకు తప్పేం కనిపించట్లేదు, నాకు ఏ దోషం లేదు, ఏ నేరం కనిపించట్లేదు. మాకు ప్రతి పండుగ వస్తుంది, ఆ పండుగ రోజున ఒక దోషి విడిచిపెట్టడానికి మేము నిర్ణయం తీసుకుంటాము, ఒక తీర్మానం తీసుకుంటాం. ఇదిగో యేసులో మాకు పాపం కనిపించట్లా, యేసు విడిచిపెట్టేస్తున్నామని చెప్పి అని చెప్పేటప్పుడు ఆయన ఇంకొకరిని కూడా నుంచే పెట్టాడు. ఎవరినో తెలుసా? బరబ్బాని. చెప్పండి, ఎవరిని? బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ. బరబ్బా ఎవరు? నరహంతకుడు. బరబ్బా ఎవరు? దేశద్రోహి. బరబ్బా ఎవరు? హానికరుడు. బరబ్బా ఎవరు అనంటే, ప్రియ సహోదరి సోదరుడు, యేసుక్రీస్తు ద్రోహి. యేసుక్రీస్తు భయంకరమైన పాపం చేశాడు, భయంకరమైన క్రూరుడు అని జనులందరూ ఈయన మీద నేపం మోపుతున్నారు. సరే, వీళ్ళిద్దరు దోషులే అంటున్నారు. ఓకే, ఈడు పాపే అంటున్నారు, ఈయన పాపే అంటున్నారు.
మా పండగలో మేము వీళ్ళిద్దరిలో ఒకరిని విడిచిపెట్టాలనుకుంటున్నాం, మీరు ఎవరు కావాలో కోరుకోండి అని. ఓటేయండి మీరు అర్జెంటుగా, హల్లెలూయా, వీళ్ళిద్దరిలో ఒకరికి ఓటేయండి అని చెబితే, ఏంటి ఎవరికి ఓటేసారు తెలుసా ఈ పిచ్చి జనం? చెప్పండి, ఎవరికి వేసారు? చెప్పండి, ఎవరికి వేసారు? ఎవరికి వేసారు? బరబ్బాకేసి, మాకు బరబ్బా కావాలి, హల్లెలూయా, మా బరబ్బాను మాకు ఇచ్చేయండి అని చెప్పేసి బరబ్బాను కోరుకున్నారట. యేసుక్రీస్తు చంపేయండి, పర్వాలేదు చంపేయండి, కూర్చోండి. యేసుక్రీస్తుని చంపేసేయండి, మాకు బరబ్బానే కావాలి. రే, యేసు ప్రభు న్యాయవంతుడురా, సత్యవంతుడు, ప్రేమ కలిగిన వాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడురా, మీకు స్వస్థతనిస్తాడురా. ఆయన వస్తే మీకు అన్ని ప్రయోజనాలే ఉంటాయిరా. మీరు ఎందుకురా ఇలాగా అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తున్నారు అంటే, లేదు మాకు బరబ్బానే కావాలి, హల్లెలూయా. ఇప్పుడు దేశం అంతా అలాగా ఏంటి బరబ్బాను కోరుకున్నారు. చెప్పండి, ఎవరు కోరుకున్నారు? చెప్పండి, ఎవరిని కోరుకున్నారు? చెప్పండి, ఎవరిని కోరుకున్నారు? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా, గట్టి చెప్పాలి, హల్లెలూయా. జయం యెహోవా నిస్సి. చెప్పండి, అందరు చెప్పండి, యెహోవా నిస్సి, అందరనండి, యెహోవా నిస్సి. చూడండి, దేవుడే నా జయం, దేవుడే మన జయం, దేవుడే మన జయం అంటే మన జీవితంలో, మన గుండెల్లో దేవుడు మనకు ఒక జయం, సహనము కలగజేయనట్లుగా నువ్వేం చేయాలంటే ప్రార్థించాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో చేతులెత్తి మొరపెట్టి ప్రార్థించాలి. చేతులెత్తి మొరపెట్టి యెహోవా పక్షముగా ఇశ్రాయేలులకు జయము కలుగునట్లుగా, ఆత్మీయ ప్రజలకు జయము కలుగునట్లుగా, అమాలేకీయులను తుడిచిపెట్టబడేటట్లుగా దేవుని పక్షంగా నువ్వు ప్రార్థించాలి. నీ కుటుంబంలో క్షేమం కలిగేటట్లుగా, నీ కుటుంబంలో నీకు జయం కలిగేటట్లుగా, నీ ప్రాంతాల్లో నీకు జయం కలిగేటట్లుగా. అపజయాలు పాలైనాక కుమిలిపోతూ బాధపడుతూ ఏడ్చకూడదు. ముందుగానే దేశం కోసం తిమోతికి పౌలుగా రాస్తున్నట్లుగా నువ్వు సుఖముగా సౌఖ్యముగా బ్రతుకున్నట్లుగా నీవు నాయకుల కోసం, అధికారుల కోసం చేతులెత్తి ప్రార్థన చేయి అని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి, ఎవరి కోసం చెప్పాడు? నువ్వు తప్పక ప్రార్థన చేయి. ఈ గడియారం ఆగిపోయింది. దేవుని సన్నిధిలో ప్రార్థనలో నీవు మెలకువగా ఉన్నప్పుడు నిన్ను చుట్టుముడుతున్న అమాలేకీయులు సంబంధించిన ఈ శోధనలు, కలవరాలు ఇవన్నీ కూడా నీ దరిదాపుల్లోనికి రాకుండగా యేసుక్రీస్తుల వారు నీకు జయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. సమూయేలు పుస్తకంలో కూడా ప్రియ సహోదరి సోదరా, ఈ అమాలేకీయుల జాతి, యెహోవాకి విరోధులైనటువంటి వారు కొన్ని గ్రూపులు ఉన్నారు. అమాలేకీయులు ఈ సమూయేలు పుస్తకంలోకి, రాజుల పుస్తకంలోకి వచ్చేసరికి యెజబెలు, ఇలాగా కొంతమంది దేవుని ప్రజలకి విరోధముగా నడిచినటువంటి వారు ఉన్నారు. ఆడున్నటువంటి ప్రజలందరూ కూడా చెరపట్టుపోతున్నారట. ఫిలిస్తీయులు, అమాలేకీయులు వీరందరూ ఎవరంటే దేవునికి విరోధమైనటువంటి ప్రజలు, దేవునికి విరోధమైన ప్రజలు. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ మిస్పాకు రండి, మిస్పాలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో అపజయాలు పాలైన తర్వాత జయం కోసం చాలా మంది ఆశపడుతూ ఉంటాం. కనుక మనము ఈ జయము కలుగునట్లుగా చేతులెత్తి ప్రార్థించాలి. ఆమేన్.
చెప్పండి, ఏం చేయాలి? చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలనంటే, అయ్యా యెహోవాయే నా నిస్సి, దేవుడే నాకు జయము, దేవుడే నాకు జయము కలుగ చేయునుగాక అని నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక, నీ పనుల్లో క్షేమం కలుగునుగాక, నీ ఉద్యోగంలో జయము కలుగునుగాక, నీ సమస్త వాటిల్లో నా దేవునికి జయాన్ని కలుగ చేయునుగాక, యెహోవాయే నిస్సిగా నీకుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించుట ద్వారా అమాలేకీల మీద జయం కలుగుతుంది. చెప్పండి, అందరూ చెప్పండి. చేతులెత్తి ప్రార్థించుట ద్వారా అమాలేకీల మీద జయం కలుగుతుంది. అమాలేకీలు అంటే పరోక్షంగా ఎవరో ఒక దండు ఏంటి నీ ఇంటి చుట్టూ నీ మీద నీ చుట్టూ చుట్టుకొని ఉండరు. 91వ కీర్తన ఏంటి, ఆడని ఎడం పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ దరి చేరదు అని అంటే, ప్రియ సహోదరి సోదరులు, ఎవరు వీళ్ళు అనంటే పరోక్షంగా వచ్చి నీ చుట్టూ పడరు. అదేంటిదంటే సాతాను గ్రూపు, సాతాను యొక్క విచ్ఛిన్నంగా వాడు భయంకరంగా నీ మీదకు ఏంటి భయంకరమైనటువంటి దాడులతో నీ మీద పడుతూ ఉంటాడు. అప్పుడు అపాయం ఏ దేవుని దగ్గరికి రాదు అని అర్థం. ఏ చీకటి, ఏ వేదన, ఏ కలవరము, ఏ ఇబ్బందులు, ఏ నిట్టూర్పులు నిన్ను ఆవరించవు. దేవునికి స్తోత్రం. చెప్పాలండి, హల్లెలూయా. నిన్ను బాధించవు, ఆవరించవు. నీకు క్షేమం కలిగేటట్లుగా ఏంటి, నీకు నెమ్మది కలిగేటట్లుగా నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే, నువ్వు చేయవలసిన సహకారం ఏంటంటే చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆమేన్. చెప్పాలండి, హల్లెలూయా. ప్రార్థించే కుటుంబాలను చూస్తాను, ప్రార్థన చేయని కుటుంబాలను చూస్తాను. ప్రార్థించిన కుటుంబాల్లో నెమ్మదిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, పీస్గా ఉంటారు. ప్రార్థన చేయని కుటుంబాలన్నీ కూడా అలసడలుగా, గందరగోళంగా, ఆ మనుషులు కూడా సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఎప్పుడు గలిబిలిగా సాతాను వాళ్ళని భయంకరముగా కృంగదీస్తూ ఉంటాడు. ఇట్టి కృంగుదలకైన దావీదు ఏ విధంగా కృంగిపోయి నలిగిపోయి అమాలేకీలు చేసిన దాన్ని ఏంటి ఎంత నలిగిపోయాడో, దావీదు ఒక నిర్ణయం తీసుకుని ఏ పోదును రప్పించుకున్నట్లుగా నీవు కూడా ఒక నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో ఏ పోదు అనబడుతున్న ఆత్మీయ జీవితం, ఆత్మీయ భక్తి జీవితాన్ని చేపట్టుకొని దేవుని ఆజ్ఞలను ఊరీమును తుమ్మీమును గుండెల్లో పెట్టుకొని దేవుని సన్నిధిలో ఏది చేతులెత్తి ప్రార్థన చేయటం నేర్చుకో. దేవునికి స్తోత్రం. అప్పుడు యెహోవా నిస్సిగా నా దేవుడు నీకు చక్కటి జయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ వన్ రెండోదిగా అమాలేకీలు పూర్తిగా నీ భూమి కింద లేకుండా తుడిచిపెట్టేసే విధముగా నీవు పోరాడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? పోరాడాలి. రాహేలు యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడాడు. రాహేలు పోరాడింది రామాలో, యాకోబు పోరాడాడు. రాహేలేమో పిల్లల కోసం పోరాడింది, యాకోబేమో ఆత్మీయ జీవితం కోసం పోరాడాడు. ఇక్కడ యెహోషువ ఈ జనులలోకి వెళ్ళి మన కోసం కొంతమంది జనులను నిర్ణయించు, మన కోసం ఆత్మీయ జనులను, ప్రార్థనా పరులను. అందుకని గత వారం ప్రార్థనా పరులందరినీ ఏంటి వారానికి రోజుకి ఇంతమంది కాడికి నిర్ణయించి ఏంటి చేతులెత్తి ప్రార్థన చేపించడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. చెప్పాలండి, హల్లెలూయా. ఈ మోషే చెబుతాడు, చేతులెత్తి ప్రార్థన చేసే ముందుగా ఇదిగో మన కోసం కొంతమంది జనులను ఏంటి ఏర్పాటు చేసి తీసుకుని వెళ్ళి వారందరి మధ్య మీరు పోరాడండి. దేవునికి స్తోత్రం. చెప్పాలండి, హల్లెలూయా. ఆత్మీయ ప్రజల కోసము, దేవుని రాజ్యము కోసము, సేవకుల కోసము, సంఘము కోసము నువ్వు పోరాడాలి.
దేవుని యొక్క సన్నిధిలో ఏంటి ఈ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఏంటి నువ్వు పోరాడాల్సినటువంటి విధం ఏమిటంటే, ఈ ప్రియ సహోదరి సహోదరా, ఏంటి డాలు పట్టుకొని, ఏంటి కవచములను ధరించుకొని, ఏంటి కత్తిని పట్టుకొని, ఏంటి కవచాలను శిరస్త్రాణాలు ధరించి, ఏంటి మై మరువులను పడుతున్న జోడులను ధరించి దేవుని సన్నిధిలో నువ్వు పోరాడాలి. ప్రియ సహోదరి సహోదరా, పోరాటంలో నువ్వు ఆషామాషాగా పోరాడితే నీకు దేవుడు యెహోవా నిస్సిగా ఉండడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నేను భౌతికంగా పోరాడమని నేను చూడట్లేదు సుమా, ఆత్మీయంగా నువ్వు పోరాడాలి. దేవుని సన్నిధిలో యాకోబు పెనుగులాడాడు రాత్రి అంతా పెనుగులాడాడు. చాలా మంది ఏంటి ప్రాణం పోయేటప్పుడు ప్రాణానికి జీవం కోసం పోరాడుతూ ఉంటారు. బ్రతకాలి. నీవు సాతాను మీద పోరాటం ఏంటి పోరాడుతూ ఉండాలి. దేని మీద పోరాడాలి? అమాలేకీలు అంటే మీకు మొదటిగానే చెబుతూ వస్తున్నాను. శ్రమలు, శోధనలు, కష్టాలు, సాతాను దాడులు, సాతాను సమూహము, ఏంటి విరోధులు, దేవునికి విరోధులు అయినటువంటి వారి మీద నువ్వు పోరాడుతూ ఉండాలి. పాపం వాడిదే, ఏంటి వ్యసనము వాడితే, ఏంటి మనలో ఏంటి తరచుగా సాతాను యొక్క క్రియలు నీలో కనపడుతున్నాయా, వాటి విషయమై నువ్వు పోరాడాలి. నువ్వు దేవుని పక్షంగా ఉండాలి. నువ్వు దేవుని పక్షంగా నిలిచి పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఆ మధ్య సిగరెట్ మానేసాడు ఒక వ్యక్తి. బాగానండి, తల్లెత్తి చూడండి తల్లులారా. సిగరెట్ మానేసాడు ఒక వ్యక్తి. బైబిల్ పట్టుకున్నాడు, చక్కగానే చర్చికి వెళ్తూ పోతున్నాడు. చర్చి నుంచి అలా బయటకు వచ్చాడు. బాబు చాలా సంవత్సరాలైంది, ప్రతిష్టంగా జాగ్రత్తగా వైరాగ్యంగా ఉన్నాడు. చర్చి నుంచి వచ్చాడు, బస్ స్టాండ్ లో నుంచున్నాడు తన బస్ కోసం. ఆ పక్కనే ఒక అన్యుడు నుంచున్నాడు అదే బస్ కోసం. వెంటనే వాడు బస్ ఆలస్యమయ్యేసరికి జేబులోని సిగరెట్ పెట్టి తీసి సేమ్ ఇతను దాగే ఏంటి అదే కంపెనీ అదే సిగరెట్ ఒక్కసారిగా వెలిగించేసి అని గట్టిగా పిలిచి అని ఊదాడు. ఓతంతో ఈడు ముక్కుల్లోకే పోయింది. ఈడప్పుడు ఏం చేయాలి? పోరాడాలా వద్దా? ఆయన పక్కకు పోవాలా లేదా అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? అంటంతో వాడి వెదల్లోనికి వెళ్ళిపోయి విడిచిపెట్టినటువంటిది ఆశను రేపింది. చెప్పండి ఏమి రేపింది? ఆశను రేపింది. ఎప్పుడైతే చూడండి ఈడు పీల్చి వదిలేడు, అదే పొగని ఈడు గట్టిగా పీల్చాడు అన్నమాట. అని వెదలోనికి వెళ్ళి, ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి, గుండెల్లోనికి వెళ్ళి ఏంటి విడిచిపెట్టిన దాన్ని మరలా అతడు కావాలని ప్రేరేపితుడయి వెంటనే బైబిల్లో ఏంటి తన బ్యాగులో, అప్పుడు దాకా సంకలో పెట్టుకుని సైడ్ పెట్టుకున్నాడు, బ్యాగులో పెట్టేసి జిప్పేసి కాన్ రాకుండా సైలెంట్గా పాన్ షాప్కి వెళ్ళి ఓ పెట్టి కొనుక్కొని తనివి తీరా బాత్రూంలోకి వెళ్ళి తాగుతున్నాడు. ఏంటిది తెలుసా? పోరాటంలో అపజయం. చెప్పండి ఏంటిది? పోరాటంలో అపజయం. నువ్వు విడిచిపెట్టావు ఒకదాన్ని, నువ్వు విడిచిపెట్టావు ఒక అలవాటుని, నువ్వు విడిచిపెట్టావు తాగుడిని, నువ్వు విడిచిపెట్టావు కొన్ని సినిమాలు చూడటం, నువ్వు విడిచిపెట్టావు కొన్ని సీరియల్ చూడటం, కొన్ని విడిచిపెట్టావు అబద్ధాలు మాట్లాడే విషయం, నువ్వు విడిచిపెట్టావు కొన్ని అన్యాయపు పనులు. ఇవన్నిటినీ ఏంటి దేవుని పక్షంగా ఉండి నువ్వు వాటిని విసర్జిస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఏంటి అంటే అమాలేకీయులకు సంబంధించి. కొంతమంది ఇంకా మానలేదు అనుకోండి, తంబాకు వేయటం మానలేదు, బలపాలు తినటం మానలేదు. ఈ ఆడోళ్ళు చచ్చిపోతారు, జాగ్రత్త. ఈ ఆడోళ్ళు కొంతమంది నాకు వచ్చి వాళ్ళు చెబుతుంటే ఏంటి చీ అనుకుంటున్నాను నేను. అన్నయ్య చిన్నప్పుడు అలవాట, నేను బలపాలు తింటున్నా. అన్నయ్య మారు మనసు పొందక ముందు ఉన్నప్పుడు ఒక్క వేసుకునేదంటే ఒక్క నీ అక్క
అదేంటి ఆ ఒక్క మాత్రం నవ్వుతారే పడితే ఆ పళ్ళు చూస్తే అటువంటి తెలుసా, దయ్యపు పళ్ళు లాగుంటాయి. నవ్వింది ఒక రోజున ఏ అనేసరికి గుడ్లు భయపడి తూ అని కొట్టుకున్నా నేను. దయ్యం పళ్ళు ఈ మనిషి పళ్ళు ఒకలాగానే ఉన్నాయి. అది ఇయ్యిందంట మనశ్శాంతిగా ఉండదంట. అబ్బా బొగ్గ కింద పెడతారు, ఇదిగో ఈ పెదం కింద పెడతారు. కొంతమంది కనపడే మత్తు తాగితే, కొంతమంది కనపడకుండా మత్తులో ఉంటారు అన్నమాట. ఇంతకుముందు చెప్పానుగా మీకు, ఒక ఇంట్లో సాతానుగాడు ఉండి వెళ్ళాడంట. ఒక్కసారి ఒక మేకు కొట్టాడంట. వాడు ఒక గోడకి మేకు కొట్టి ఖాళీ చేసి వెళ్ళాడంట. కానీ మేకు మాత్రం ఆడేవాడు. వాడు మాటకు వస్తాడంటే ఏదో ఒకటి తీసుకొచ్చి తగిలిస్తా ఉంటాడట. నా మేక్ అండి ఇది నా మేక్ అంటాడంట. పీక్కొని పోరా, ఒప్పుకోడుగా, యజమానుడు ఒప్పుకోడు పీకితే. ఇప్పుడు కొంతమంది పాపం రెంట్కి ఉంటున్నారు ఇళ్లలో. క్యాలెండర్ తగిలించకపోయి అక్కడ అన్నయ్య మేకు కొడితే ఇల్లు ఖాళీ చేయమని. 2 అంగుళాలు మేకే. మేకు కొట్టనివ్వట్లేదన్నయ్య వాళ్ళు. మేకు కొడితే మొక్కు పోయిద్దంట, పెయింట్ పోయిద్దంట, అందుకని బొక్కలు పడతాయని మేకు కొట్టనీయట్లేదండి. సాతానుగాడు మాత్రం నీకు మేకు కొట్టేసాడు ఆల్రెడీ. సాతానుగాడు మాత్రం నీ మేకు కొట్టాడు. మాటికి ఏదో ఒకటి తగిలిస్తాడు, తీసుకొచ్చి ఏదో సంచి తగిలిస్తాడు, దరిద్రమైన సంచి. ఆ సంచిలో పలు విధాలమైనటువంటి హేయమైన క్రియలన్నీ ఉన్నాయి. నీ మనస్సులో ఒక మేకు కొట్టాడు అనుకోండి, ఆ మేకి వాడు చండాలపు అన్నీ తీసుకొచ్చి తగిలిచ్చాడు అనుకోండి, అవే ఆలోచనలు వస్తాయి, అవే తలంపులు వస్తాయి, అవే కోరికలు వస్తాయి. చిన్న చిన్న వీడియో క్లిప్పులు చూస్తూ ఉంటాం. ఈ చిన్న వీడియోలు ఏంటిదంటే, ఒకటి తల అట కోసి వాడి తలలో ఉన్న ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ తీసి పక్కన పెడతా ఉంటాడు యేసయ్య ఆపరేషన్ చేసి. మరలా దానిలో బైబిల్, దానిలో ఇవన్నీ తీసుకొచ్చి చక్కగా వాక్యం, దేవుని మందిరం ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి కుట్లేస్తాడు. అప్పుడేమో వాటి వెనకటి పరిగెట్టాడు, ఇప్పుడేమో వీటికి పరిగెడతాడు. అంటే ఒక మీనింగ్గా చూపిస్తున్నారు అన్నమాట. కొంతమందికి అలవాట్లు పోరాడు పోరాడు దాన్ని తినే ప్లేస్లో, అది తాగే ప్లేస్లో చక్కగా ఈ పళ్ళు పలహారాలు అన్నం చక్కగా ఆరోగ్యకరమైన తిను. అప్పుడు పరిపూర్ణంగా మారుతావు. బైబిల్ చదువు, ఉపవాసం ఉండు, పోరాడు. ఎంతగా పోరాడాలని బైబిల్ చెబుతుంది తెలుసా పౌలు గారు? రక్తము కారునంతగా, చెప్పులు కొట్టాలి గట్టిగా, రక్తము కారునంతగా పోరాడాలి, 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 పోరాడాలి. అమాలేకీల్ని దగ్గరికి దరిదాపులకి రాకుండేటట్లుగా పోరాడాలి. ఆమేన్, హల్లెలూయా. బంధువులు ఎవరైనా జాతర పెడితే ఆడికి వెళ్తున్నావు నువ్వు. జాతరలకి బంధువులు జాతరలు పిలిచి ఆడకపోయి పప్పన్నాలు, భోజనాలు, బిర్యానీలు పెడుతున్నారంటే ఆడపోయి తినేసి వస్తున్నారు. నువ్వేడా అమాలేకీలతో సొత్తుగా, అమాలేకీలకి ఫ్రెండ్షిప్ గా ఉంటున్నావు తప్ప దేవునికి అనుకూలమైనటువంటి మార్గాల్లో నువ్వు నడిపించబడట్లేదు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడే చెబుతున్నాడు, బొత్తిగా లేకుండా చేస్తాను, ఏ రోజుకైనా తప్పక చేస్తాడు. నీవు ఆయనకు పక్షంగా ఉండి చేస్తే దేవుడు నిన్ను బ్రతికించుకుంటాడు. లేకపోతే నీవు అమాలేకీల్లాగానే ప్రవర్తిస్తుంటే వాళ్ళతో పాటు యేసయ్య తుడిచిపెట్టేస్తాడు. కనుక దేవుని యందు యెహోవాయే నా నిస్సి అనుకుంటూ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మార్గాలలో నువ్వు నడిపించబడగలిగితే తప్పగా నా దేవుడు మనకు జయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. యెహోషువ ప్రజల్లోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడంట. చెప్పండి, ఏం చేస్తున్నాడు? అలెగ్జాండర్. చెప్పాలండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము, కానీ క్రీస్తుకు తగినటువంటి ఆ సమర్పణలో, వైరాగ్యంలో, ఆ ప్రతిష్టతలో నిలిచి దేవుని యొక్క పేరును ధరించుకొని, విశ్వాసి అనే పేరును ధరించుకొని విశ్వాసికి తగినట్లుగా నడుచుకోకపోతే ఒక రోజున శత్రువు అదే గ్రూపులో ఉంటావు. నువ్వు పోరాడకపోతే ప్రార్థనలో పోరాడాలి, విశ్వాసంలో పోరాడాలి, ఆత్మీయ జీవితంలో పోరాడాలి, శరీర కోరికల్లో పోరాడాలి.
ఏంటి వీటన్నిటిలో నువ్వు పోరాడకపోతే వాటి ద్వారా నువ్వు హతమార్చబడతావు. ఈ రోజున చాలా మంది సేవకులే కానీ విశ్వాసులే కానీ భ్రష్టులు అవుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? ప్రార్థనలో పోరాడకపోవటం వలన అనేకులు భ్రష్టులైపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? పాపంతో పోరాడకపోవటం వలన ఏంటి అనేకులు భ్రష్టులైపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఏంటి వద్దు అనుకున్న వాటి జోలి మరలా వెళ్ళి వాటితో మమేకమై ఏంటి భ్రష్టత్వానికి దిగజారిపోయి ఈ రోజున జీవితాలన్నీ పతనాన్ని తీసుకొచ్చు. కనుక దేవుడు చెబుతున్నాడు, ఏంటి మనము క్రిస్టియన్స్వి, మన మధ్యలో యాంటీ క్రైస్తు కూడా ఉన్నాడు. వాడు అమాలేకీలు అనేటువంటి ఏంటి గ్రూపులో నుంచి క్రీస్తుని వేషం ధరించుకొని యాంటీ క్రైస్ట్గా నీలో ఒక యాంటీగా వర్క్ చేస్తున్నాడు. ఏంటి నీలో విరోధముగా నిన్ను ప్రార్థన చేయనీయుడు, బైబిల్ చదవనివుడు, ఏంటి చర్చికి రానివుడు, ఏంటి ఆత్మీయులతో కలిసి ఏంటి ఏకీభవించనివుడు, ఏంటి ప్రార్థన పరులుగా నిన్ను మార్చబడినప్పుడుగా ఎప్పటికప్పుడు ఏంటి లోకానుసారమైనటువంటి కార్యక్రమాల వైపే నిన్ను ఆ దిశగా నడిపిస్తూ ఉంటాడు. చూడండి, చాలా మంది ప్రార్థనకి సమయం ఇవ్వరు. ఇంట్లో భోజనం వండుతారు, భాషలు తవ్వుతారు ఈ లేడీస్, ఏంటి తర్వాత ఏంటి పిల్లల్ని చక్క పెట్టుకుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ ఏంటి వీటన్నిటితో పాటు కొద్దిసేపు దేవుని మందిరంలో ప్రార్థన చేద్దామన్న ఆ భావం అనేది ఉండదు. కారణం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరా, ఇవి దేవుని యొక్క ఆత్మ సంబంధులైనటువంటి ప్రజల్లో ఏంటి కొట్టొచ్చినట్లుగా దేవుని యొక్క రాజ్యం కోసం సిద్ధపడాలని పోరాడుతున్నటువంటి వారిలోనే వస్తాయి. కనుక నీ పోరాటం ఎవరితో, నువ్వు పోరాడాల్సింది ఎవరితో? నీవు ఏంటి దేవుని పక్షంగా పోరాడాలి, అంతేగాని అమాలేకీల పక్షంగా పోరాడకూడదు. ఏంటి నువ్వు అమాలేకీల పక్షంగా ఉంటే దేవుడు తుడిచిపెట్టే రోజు ఒకటి రోజు వస్తుంది. ఏంటి మన జీవితాలలో ప్రతి ఒక్కొక్కరము కూడా చక్కటి పాఠముగా నేర్చుకొని ఏంటి మన శరీర కోరికలు మనకు ఏంటి వ్యతిరేకంగా పోరాడుతున్న సాతాను కుతంత్రాలన్నిటిలో నుండి మనం వాటి విషయంలో పోరాడి 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 జయించుదముగాక. యెహోవా నిస్సి. ఆమేన్, హల్లెలూయా. దేవుడే నా జయము. చెప్పండి, అందరూ చెప్పండి, దేవుడే. అందరు స్వరమే చెప్పండి, దేవుడే నా జయము, నా జయము. ఎన్ని దేవుడే మనకు జయం ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. ఇవాళ నాకు 3 ఆరాధనలు ఇక్కడ ముగించుకొని మళ్ళీ పెద్ద మందిరంలో 12 కల్లా ముగించుకొని మళ్ళీ నేమకల్ వెళ్ళాలి. నేమకల్లో సేవకులు లేరు, బాగా ప్రార్థన చేయండి. ఏంటి సేవకుల్ని పంపించేటట్లుగా ఆ విధంగా ఇప్పటికి 4 రోజులు అవుతుంది సేవకులు లేకుండా. బాగా ప్రార్థన చేయండి. ప్రభు ఆ ప్రాంతంలోనికి తగిన సేవకులు ప్రభు నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి విజిటింగ్ చేయకుండా కూటాలు పెట్టకుండా విశ్వాసుల్లో ఏంటి బాధల సమస్యలు కనుక్కోకుండా వచ్చి తింటాం కూర్చుని ఏంటి జనమే రావట్లేదని పోయి ఏంటి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ఏంటి మరలా నేను మొన్న వెళ్ళిపోయిన వారు అంతా విజిటింగ్లు తిరిగి ప్రత్యేక ప్రార్థన కూటం పెట్టాం. ఏంటి మరలా జనాలు విస్తారంగా వచ్చున్నారు. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా నడుస్తున్న పరిచర్యలో కలతలు ప్రభువే ఆ పరిచర్యను గణపరుచునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని పక్షంగా పోరాడాలి. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. మనము ఒకళ్ళకి మోసం చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి అనుకో, అమ్మో నేను దేవుని బిడ్డను అని అక్కడ ఆ మోసంతో పోరాడాలి. ఒకళ్ళ దగ్గర మనం అబద్ధం ఆడాల్సి వచ్చింది అనుకోండి, ఏంటి అబద్ధం నేను ఆడను, నేను దేవుని పక్షంగా ఉన్నావాడిని, నువ్వు అబద్ధం ఆడకుండగా అబద్ధంతో పోరాడాలి. ఒక మాటే కదా ఎవరు చూస్తున్నారని నువ్వు అనుకున్నావు అనుకోండి, ఏంటి అబద్ధం మాట్లాడావనుకోండి, నువ్వు అమాలేకీల పక్షంగా ఏంటి నిలిచి ఉన్నావనే సంగతి వాస్తవం. కనుక ఆ విధంగా పరిస్థితుల్లో కొనసాగకుండా దేవుని సన్నిధిలో ఒక ఆత్మీయ జనాంగముగా నీవు ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలన్నిటితో మనం పోరాడుదముగాక. పౌలు గారు అదే పత్రికలో రాస్తాడు, మీరు పోరాడునది
చెప్పండి, మీరు పోరాడున్నది శరీరులతో కాదు కానీ ఏంటి అంధకార శక్తులు. హల్లెలూయా. ఇప్పుడు 15వ వచనం మరొకసారి చివరిగా ముగించేస్తాను. 15వ వచనం. ఏంది ఇంతసేపు ఉన్నారు లూదెక్క? తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. చూడండి, అమాలేకీలు చూడండి, ఇక్కడ రాయబడినటువంటి చక్కటి లేఖన భాగాన్ని మనం చూస్తే మోషే ఒక బలిపీఠమును కట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ఏం చేస్తాడో తెలుసా? వచ్చి నిన్ను కొన్ని రోజులు శోధిస్తాడు. ఇక్కడ తరతరాలు యుద్ధం అని చెబుతాడు. వచ్చి నిన్ను పలుసార్లు శోధిస్తాడు. నువ్వు అప్పుడు ఏం చేయాలి? బలిపీఠమును కట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం కట్టాలి? చెప్పండి, ఏం కట్టుకోవాలి? బలిపీఠము అనగా దేవుని సన్నిధిలో ప్రియ సహోదరి సహోదరులారా ఒక నిశ్చయత. చెప్పండి, ఏంటిది? నేను ఒక దైవజనుణ్ణి, నేను ఒక విశ్వాసిని, నేను దేవుని బిడ్డని, నేను ఒక ప్రార్థనా పరురాల్ని, నేను ఒక భక్తుణ్ణి, భక్తురాల్ని, పరిశుద్ధుణ్ణి అని ఒక చక్కటి బలిపీఠం ఒకటి కట్టాలి. ప్రార్థన, విశ్వాసము, ఆత్మీయత ఇవన్నీ వెరసి ఒక బలిపీఠం కట్టాలి. కృత నిబంధనలో ఈ బలిపీఠమే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. చూడండి, ఈ హోషేయ కాలంలో ఈ మోషే ఒక బలిపీఠమును కట్టాడు. నువ్వు కూడా ఒక చిహ్నం అనేది నీ హృదయాంతరంగంలో కట్టాలి. నీలో ఎప్పుడు ఒక పీఠం అనేది కట్టుకోవాలి. ఈ పీఠమే సమర్పణ. దేవునికి స్తోత్ర. ప్రతిష్ఠత, సమర్పణ, ప్రతిష్ఠత, వైరాగ్యము, భక్తి, ప్రార్థన, విశ్వాసం ఇవన్నీ నీలో కట్టుకున్నప్పుడు తప్పక నువ్వు ఎప్పటికీ చెదిరిపోవు. నువ్వెప్పటికీ చెదిరిపోవు, కదిలిపోవు. ఎప్పుడు ఆ బలిపీఠం మీద ప్రార్థనని ధూపం వేస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. గోవాకి వెళ్తే గోవాలో ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా ఇంటింటికి ఒక చర్చి కట్టుకొని ఉంటారు. చిన్న చర్చి. ఇల్లు కట్టుకున్నారంటే మనం అనుకోని ఇల్లు కట్టుకున్నామంటే ఇంట్లో దేవుడి కోసం ఒక రూమ్ కడతారు. అక్కడ అట్లా కాదు. ఇంటి బయట ప్లేస్ ఉందనుకోండి, పెట్టి క్యాండిల్స్ వెలిగించేస్తారు. ఇంకా అక్కడే లెంపకాయలు వేసుకొని క్యాండిల్స్ వెలిగించుకొని చక్కగా దండం పెట్టుకొని ఉంటారు. ఎందుకో తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా, నేను బస్ ఎక్కి ఆ వీధులు అన్నిట్లో చూస్తుంటే అక్కడ ఉన్న చర్చిలన్నీ చూసి ఎంతో సమర్పడిపోయి సంతోషపడిపోయి. ఎందుకనంటే వాళ్ళు ఒక చిహ్నం కోసమే దేవుని బిడ్డలం. వేరే ఒకడు రాడు. హల్లెలూయా. వేరే ఒకడు ఇది మనోళ్ళ ఇల్లు, వేరే వాళ్ళ ఇల్లు అని తెలుసుకోను. మొదటి చర్చి చూస్తాడు మొట్టమొదటిగా. అలాగా ఈ ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తిలో నాశనం అనేది లోపలికి ప్రవేశించకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకొని ఉన్నారంట. చెప్పండి, ఏం చేశారు? గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకున్నారు. సంహారం ఏది ఎంత మాత్రం లోపలికి వెళ్ళకుండా. అలాగా మోషే ఏం చేశాడు తెలుసా? అమాలేకీలకి దేవుని ప్రజలకి మధ్యలో ఒక బలిపీఠం కట్టాడట. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి సాతాన్ యొక్క
ప్రజలకి మధ్యలో నువ్వేం చేయాలంటే ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద ఎప్పుడు ధూపం వేస్తూ ఉండాలి. ఎందుకు? అయ్యా ఏ రోజు వస్తారు, ఎప్పుడు వస్తుందో సమస్య, ఎప్పుడు ఎలాగా శత్రువులు పొడిచి ఏంటి దుమ్మెత్తి వస్తారో అని ఏంటి ఈ మోషే ఏం చేసిండు, ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠమే బలి అర్పించి అంటున్నాడు, దేవుడే నా జయము. దేవునికి స్తోత్రా చెప్పాలండి, హల్లెలూయా. దేవుడే నా జయము చెప్పండి, అందరు చెప్పండి. దేవుడే. ఎప్పుడు? నువ్వు ఒక బలిపీఠమును కట్టినప్పుడు. చెప్పండి, ఎప్పుడు? ఒకటి, ఫస్ట్ ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఏంటి చేతులెత్తాలి, దేవునికి స్తోత్రా. రెండోది పోరాడాలి. మూడోది బలిపీఠమును కట్టాలి. ఈ బలిపీఠమే ఆత్మ సంబంధమైన కృపా వరములతో కూడినటువంటి పీఠం. అది ప్రేమ, విశ్వాసము, మంచితనము, ఏంటి ఆశా నిగ్రహత, ఇవన్నీ వెరసి నువ్వు కట్టుకున్నప్పుడే చక్కగా నీ బలిపీఠం మీద నుంచి చక్కగా ధూపం అనేది వేగుస్తూ ఉంటది. ఆ ధూపంలో నుంచి యేసయ్య అలాగ నీలోనికి దిగివచ్చునుగాక. చెప్పలు కూడా గట్టిగా, నీలోనికి దిగివచ్చునుగాక. నీ ధూపంలోనికి నీలో దిగివచ్చి నీ శత్రువులందరినీ సమూలముగా తుడిచివేయునుగాక. ఆమేన్. అలాగా ప్రతిరోజు నీ ఇంట్లో ఒక బలిపీఠం కట్టుకోండి. పనులకు పోయి వచ్చారా, వెంటనే ఇంట్లో వాళ్ళందరూ టీవీ ఆన్ చేసుకుని చూసుకోకుండా అందరు కూర్చొని ప్రార్థన చేసుకోనండి. ఏంటి పనికి వెళ్తున్నారు ఉదయకాలన అందరూ ఒకే టైంలో వెళ్తారా ఏంటి, ఒక నిమిషం అలా నుంచొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఏంటి లేకపోతే ఖాళీగా ఉన్నారా ఏంటి, ఒక ప్రార్థన గది ఉందా, లేకపోతే ఇంట్లో దేవుని మందిరానికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకోనండి. ఇదేంటిదంటే ఒక బలిపీఠం కట్టుట. చెప్పండి, ఏంటిది? ఇది బలిపీఠం కట్టుకొనుట. ఈ బలిపీఠం చాలా మందికి పగిలిపోయింది. ఏంటి, బలిపీఠం అసలు పడిపోయింది, బలిపీఠమే లేదు, ఆత్మీయ జీవితమే లేదు. అందుకే సాతాను తరచుగా వచ్చిపోతూ ఏంటి గలిబిలు చేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులు పడిపోకుండా ఏంటి మనందరి వ్యక్తిగత జీవితాల్లో బలిపీఠము కట్టబడునుగాక. అందరూ మోకరిస్తారు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం.